ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసినటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎట్లా ఉంది అంటే ఇంకా ఉన్నాయి 2-3 దశలు ఉన్నాయి. కానీ బేసిక్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏమనుకుంటోంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని నమ్ముతోంది, యూపీఏ ప్రభుత్వం రావడం ఖాయమని నమ్ముతోంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా ఉంటుంది, అది తమకు లాభిస్తుందని నమ్ముతున్నది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి మీదన భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం చెలాయిస్తుండటం, ఆ కూటమిలో ఉన్నటువంటి మిగతా నాయకులకి అసంతృప్తి ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. లైక్ బీహార్లో నితీష్ కుమార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కావచ్చు, కర్ణాటకలో కుమారస్వామి కావచ్చు, వీళ్ళు దెబ్బతీస్తారు. తద్వారా ఆ కూటమిలోనే వెన్నుపోట్లు జరిగితే తద్వారా తమకి మరింత లాభిస్తుంది అన్నటువంటిది నమ్ముతోంది. టోటల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 200 స్థానాల వరకు వస్తాయని నమ్ముతోంది. అట్లాగే మిగతా పక్షాలన్నిటితో కలిపితే 300 స్థానాల వరకు వస్తే 300 నుంచి 350 వరకు అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ వేసుకుంటున్నటువంటి అంచనా. ఎంతవరకు నిజం అన్నటువంటిది రేపు రిజల్ట్ రోజున తెలుస్తుంది.